రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. దాదాపు 5 గంటలుగా హరీష్ ను సిట్ విచారిస్తుంది. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరయ్యారు హరీష్ రావు. ఇక జూబ్లీహిల్స్ పిఎస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వాళ్ళని చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. మనస ఏదైతే 4 గంటలుగా హరీష్ రావు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇది నడుస్తూనే ఉంది, ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. మధ్యలో కొంత ఇంటి నుంచి భోజనం వచ్చింది హరీష్ రావుకి. ఆ భోజనం తర్వాత మళ్ళా సిట్ అధికారులు ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. డిఎస్పీ ర్యాంక్ కలిగినటువంటి 4గురితో ఇది మొత్తం కూడా ఎంక్వైరీ నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ కి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డాక్యుమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు రెండు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాపీస్ సిట్ అధికారులకు సమర్పించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి నేను ఎలాంటి దీనికి సంబంధించి కూడా పాల్పడలేదు అన్నట్టుగా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది అని చెప్పి సిట్ అధికారులకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా సబ్మిట్ చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా రాబడుతున్నారు. మెయిన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే హరీష్ రావు సిట్ అధికారులకు లోపలికి ఎంక్వైరీకి వెళ్తే ముందు ఏవైతే మాట్లాడారో వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వ పేర్ల ఐలి ఉన్నాడో ఆయన కూడా కొంత స్పందించారు. అంతా ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ఎందుకు అంత ఉలికపడుతున్నారు, ఖచ్చితంగా ఆ ఎంక్వైరీ ఫేస్ చేయాలి, ఎంక్వైరీ ఫేస్ చేసి కోర్టు ఏం చెప్తుందో అప్పటి వరకు వెయిట్ చేయాలి. మొత్తం కూడా మొత్తం హరీష్ రావే చేసినట్లుగా కూడా దీనికి సంబంధించి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లుగా కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కొంత ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యక్తులు ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు మీద తీవ్ర స్థాయిలో మండిపడినట్లు కూడా టైంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే హరీష్ రావుని అసెంబ్లీలోనే ఎదుర్కోలేకపోయారు, అసెంబ్లీలో 8 మంది మంత్రులు సమాధానం చెప్పినటువంటి చరిత్ర హరీష్ రావుది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎదుర్కొనలేక ఏదైతే హరీష్ రావు అడిగినటువంటి క్వశ్చన్లు అన్నిటి కూడా ఆన్సర్ చేయలేకపోయారు. వీళ్ళ 4గురు ఏదైతే పోలీస్ అధికారులు చుట్టూ కూర్చుని హరీష్ రావుని ఏం చేస్తారో అక్కడ ఏమీ లేదు అనే రీతిలో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఏదైతే నైని బొద్దు కుంభకోణం ఉందో సీఎం భామర్ది కుంభకోణం మొత్తం కూడా హరీష్ రావు బయట పెట్టారు. అది ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి హుటాహుటిన రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చారు. ఉదయాన్నే ఎంక్వైరీకి రమ్మన్నారు అని చెప్పేసి హరీష్ రావు కి సంబంధించి మొత్తం కూడా ఈ రోజు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీదైతే ఇంకా మరికొద్దిసేపు అయితే దీనికి సంబంధించి ఈ రోజు నైట్ 8-9 వరకు కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.